హాయ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు అయితే నేను వీడియో చేయడానికి రీజన్ ఉంది. నేను ఒక ఆర్డర్ పెట్టాను అమెజాన్లో. 2 డేస్లో మా అబ్బాయి బర్త్డే వస్తుంది అనమాట. వాడికి గిఫ్ట్గా ఇద్దామని. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత బ్యాగ్లు అనేది బుక్ చేశాను, కానీ మా పాపకు చేసింది చిన్నది అయిపోయింది. అందుకని మా బాబుకి చేసింది పాపకి ఇచ్చాను. తర్వాత వాడు పాప తెచ్చింది వాడే వాడుకుంటున్నాడు. వాడికి మనం ఏదని చెప్తే వింటాడు, కాకపోతే కావాలని మారం చేస్తాడు. సండే వాడి బర్త్డే ఉంది, అందుకని సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వాడొచ్చాకే ఓపెన్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ కలర్ అవి నచ్చకపోయినా ఏమైనా డ్యామేజ్ ఉన్నా మళ్ళీ ఫీల్ అవుతాడు కదా, అందుకే నేనే ముందుగా ఓపెన్ చేస్తున్నా. అదే కాకుండా సర్ప్రైజ్గా ఇద్దాం అనుకుంటున్నాను కదా, ఇలా ఇస్తే వాడికి అర్థమైపోద్ది కదా. బర్త్డే రోజు నీకు ఇది కొన్నా డాడీ అని చెప్పేసి ఇద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, బాగుంది, ఆఫర్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే కలర్ బాగుంది. 3 స్టెప్స్ వచ్చాయి. చూద్దాం, ఓపెన్ చేసి చూద్దాము. బాగుంది. అయ్యో, పెద్దగా ఉంటుందని పెట్టాము, చిన్నగా ఉంది. ఇది సరిపోదు, బట్ అడిగి చూస్తాను. ఎందుకంటే 4th క్లాస్ కదా. కలర్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. చూడండి, చాలా బాగుంది. జిప్పులు కూడా వచ్చాయి. వాటర్ ప్రూఫ్స్ అనమాట. ఆఫర్ అని కాదు కానీ వాటర్ ప్రూఫ్స్ అని, మనకేమన్నా వర్షాలు వచ్చినా వాటర్ పడినా వాడికి బుక్స్ అనేది పాడవకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఇది తీసుకోవడం జరిగింది. చూడటానికి అయితే చాలా బాగుంది. 4th క్లాసు బుక్స్ అయితే ఎక్కువ ఉంటాయి, కానీ 3 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది అనుకుంటున్నాను. ఈవినింగ్ వచ్చాక అడిగి లోపల కూడా ప్లేస్ ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, అన్నీ చిన్న చిన్నవి. అంతకుముందు అన్నీ చాలా పెద్ద పెద్ద ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు అన్నీ ఆపేసాము. లాస్ట్ ఇయర్ నుంచి ఆపేసాము. ఎందుకంటే వాటి బదులు వేరే వాళ్ళకి అక్కడ గుడి దగ్గర కానీ బయట ఏమీ లేకుండా అక్కడ గిఫ్ట్స్ అనేవి మనం లాస్ట్ ఇయరే ఆప్ చేశాను. వాటి బదులు వేరే వాళ్ళకి, లేని వాళ్ళకి కానీ అక్కడ గుడి దగ్గర అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం టిఫిన్ కానీ ఫుడ్ కానీ స్వీట్స్ కానీ ఇవ్వడం నేర్పాను. ఈ ఇయర్ కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చిన్న అనాథాశ్రమం ఉంది. పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక 20 మెంబర్స్ దాకా. నేను ఇంట్లో ఏమైనా ఉన్న ఫంక్షన్ జరిగిన పండగల కాట్లకి కూడా నేను కూరలు కానీ, వాళ్ళు ఏమన్నారంటే మంచిగా ఉంటే మాకు ఇవ్వమ్మా అన్నారు. నేను ఎక్కువ కూరగాయలు ఇస్తూ ఉంటాను. మా తమ్ముడిది కూరగాయల మార్కెట్ కదా, ఇస్తానికి నేను ఇస్తా, కానీ పుణ్యం అంతా వాడిదే. ఈసారి కూడా నేను అదే అనుకుంటున్నాను. పిల్లోడికి బర్త్డేకి గిఫ్ట్స్ కన్నా అలాంటివి వాళ్ళకి ఏమన్నా చేసి కానీ, లేకపోతే ఆ కేక్ బదులు స్వీట్స్ అవే కానీ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత వాడికి ఇస్తాను. ఇది పర్లేదు, లోపలంతా బాగుంది. ఓకే అంటే ఓకే, లేకపోతే ట్యూషన్ కన్నా వాడుకుంటాడు. బట్ అయితే నేను అనుకోవడం అంటే అంత పెద్దది కాదు, కాకపోతే క్వాలిటీ బాగుంది. ఇలాంటివి చేస్తూ ఉంటాను, చిన్న చిన్నవి చేస్తుంటాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.